చేసుకుని వాక్యానికి వెళ్ళిపోయింది. మహాపరిశుద్ధుడు నా దేవా మీ ఘనమైన పాదాలకు నమస్కారము లేదుగా నాయన. మరి ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించారు, అందుని బట్టి మీ వందనాలు స్తోత్రాలు నాన్న. మరి మేము ఈ లోకంలో నా ప్రభావం ఉన్న ప్రతిదినము మీ నిమిత్తమే జీవిస్తూ తిరిగి ఈ లోకాన్ని వదిలేసినప్పుడు నా ప్రభావం మరి మీ దగ్గరికి చేరాలని మేము ఆశపడుచున్నవి. అలాంటి జ్ఞానం ఆలోచన మీరు మాకు దయచేయండి. ఇంకా అనేక విషయాలు నేర్చుకొని నేను వివరించడానికి మీ కృప చూపించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభావం అది పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన వాళ్ళకున్న సమస్యలు, అనారోగ్యం పరిస్థితి, అప్పుల బాధలు, ఇబ్బందులు నా ప్రభావం మరి ఈ లోకపరమైన ఏదైనా అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరిచి చక్కటి ఆరోగ్యాన్ని దయచేస్తారని, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టి మీ కాపుదల్లో ఉంచుతారని సుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి ఆమేన్. ఓకే, మంచిది. వాక్యాన్ని చూసుకుందామండి. అవస్కరచనే చూడండి. మనం కానీ చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే మొట్టమొదటిగా మనకు తెలుసుకోవాలంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి. ఒక్కొక్కరు కారణం చెప్తారు. ఇప్పుడు మీరల్లా ఎందుకు నమ్మారు అంటే మా పూర్వీకులు నమ్మారు, లేక మా అయ్యలు నమ్మారు, లేకపోతే మాకు అనారోగ్యంతో ఉంటే మేము మా బాగా అయినందుకు నమ్మాము, లేకపోతే ఏదో ఒక కారణం చెప్తారు. యాక్చువల్లీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? చాలా మంది మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన దేవుడు వింటలేడు అనేవారు చాలా మంది ఉన్నారు. అసలుకి మన ప్రార్థన వినాల్సిన అవసరం ఏముంది? దేనికి చెప్పాలి? ఫస్ట్ ఇప్పుడు ఏదైనా సహజంగా మనం మాట్లాడుకోవాలంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా ఇస్తేనే మనకు తిరిగిస్తారు. అర్థమవుతుందా? మనం అడిగిన ప్రతిదీ దేవుడు ఇవ్వాలంటే మనం ఏమి ఇచ్చాం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దేవుడు అన్ని ప్రార్థనలు వినడు, ఇది గుర్తుపెట్టుకోండి. అందరి ప్రార్థనలు వినడు. ఇదేంటి కొత్తగా వింటాను అనుకుంటే వాక్యాన్ని చూసుకోవాలి. వాక్యం మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఎవరు ప్రార్థన వింటాడు, ఎందుకు వింటాడు? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరికి ఏది కావాలో అది దయచేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు, మన పనితీరు దేవునికి ఇష్టమైందే ఉండాలి. సపోజ్ మనము మన గురించి ఆలోచన చేస్తే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన మాట దేవుడు ఎందుకు వినాలని ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. ఒక పిల్లోడే దుకాణానికి వెళ్ళిపో అంటే ఓ 2 రూపాయలు 5 రూపాయలు కమిషన్ కావాలి. లేక మన పిల్లలే మనకు మాట వినరు. మన దేవుడు మనకి ఎందుకు మాట వినాలి? మనం ఏం కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే అయిపోయింది, 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద బతుకుతున్నామో, ఆ తర్వాత అయిపోయింది కథ, చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు, మనం కూడా చచ్చిపోతాం, మట్టిలో మరి గడిచిపోతాం, ఎక్కడ పోతాం తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి. చావుతోటే అంతం కాదు, చావుతోటే ప్రారంభం. ఇది ఏమి నువ్వు ఎప్పుడైతే చచ్చిపోతావు నీ జీవితం అప్పుడే ప్రారంభం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. చావు కాదు దీనికి పరిష్కారం. ఎప్పుడైతే చచ్చిపోతావో నీ అస్సల జీవితం అప్పుడు మొదలవుతుంది. ఈడ డబ్బు లేకపోయినా, దేవుని నమ్మకపోయినా, దేవుని నమ్మినా, ఈడ నీవు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, నీవు పని చేసినా చేసుకోకపోయినా, ఇంట్లో కూర్చొని ఉండినా, ఎలా ఉన్నా కూడా నీవేం చేస్తావు? బ్రతుకుతావు. కానీ ఒక్కసారి కన్ను మూసిన తర్వాత నీ స్థితిగతి ఏముందో దాన్ని మార్చుకోవడానికి అవుతుంది. అందుకే ఇది బైబిల్ క్లాస్. అంటే బైబిల్ దేవుని ఎందుకు నమ్మాలి, దేవుడు మనల్ని ఎందుకు స్వస్థపరచాలి, లేక దేవుడు మనల్ని ఎందుకు సజీవుల లెక్కలు ఉంచుతాడు గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ వచనం చదివినప్పుడు అక్కడ మనము ఊహించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని తీసుకొచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం నాకు ఎలా అప్లై అవుతుంది అంటే, ఆ వాక్యం నాకేమైనా ఉపయోగపడుతుందా, దానివల్ల నాకేమన్నా నష్టం ఉందా, లాభం ఉందా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ ఏమంటున్నాడు? తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమంట? నా ప్రాణమా దేవుని స్తుతించు,
ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ఎప్పుడైనా మీరు అనుకున్నారా మీలో మీరు, నేను ఈ పొద్దు దేవుని స్తుతించాలి, ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే, పొద్దున్నుండి మాపం దగ్గర నాకు ఈ మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడంటే, నా 2 కాళ్ళు చేతులు, నా కనులు, నా చెవులు బాగా పనిచేస్తున్నాయంటే దేవుడే కదా కారణం. ఒక 10 నిమిషాలు ఊపిరి ఆగిపోతే మీ పరిస్థితి ఏమవుతుందో చూడండి. ఒక 10 నిమిషాలు మీకు గుండు కొట్టుకోవడం ఆగిపోతే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం ఎప్పుడు మన ఇల్లు, మన కుటుంబము, వీటి గురించే ఆలోచన చేస్తాము, కానీ మన శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడైనా మీ శరీరానికి మీరు ఏదైనా మేలు చేసుకున్నారా? పై కడుక్కోవడం, బట్టలు వేసుకోవడం కాదు. మీ రక్తాన్ని మీరు తయారు చేసుకోగలుగుతారా? మీ చేయి దిగిపోతే మీరు కొత్త చేయి మీరు సొంతంగా తయారు చేసుకోగలుగుతారా? మీ కాలు పోతే మీ కాలు మీరు సొంతంగా తయారు చేసుకోగలుగుతారా? మీ గుండె పోతే మీ గుండెను సరి చేసుకోగలుగుతారా? 1 నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటుంది గుండె, తెలుసా? అది ఇట్లా రక్తాన్ని పీల్చుకొని ఇట్లా ఇగ్గితే మొత్తం నరాలంతా కూడా పోయి ఇట్లా తిరిగి రావాలి. మీరు ఎలాగైతే ఇట్లా మొత్తం గల్లి తిరిగి వస్తారో ఆ ప్రకారమే శరీరంలో ఉన్న ప్రతి ఒక్క నాడిలో, నసలో రక్తం గుండె పంపిస్తుంది. ఎందుకు అటుతేకు అంటామంటే, దాంట్లో ఏదైనా బ్లాకేజ్ అంటే రక్తం గడ్డగడితే అది పోకపోతే అది ఆగిపోతుంది. అందుకే ఇట్లా ఒత్తుతారు, తెలుసా? ఛాతీ మీద ఒత్తినప్పుడు అటుటేక్ వచ్చిన వాళ్ళు చూడండి, ఎందుకు ఒత్తుతారు? సిపిఆర్ ఎందుకు చేయాలంటారు అంటే, ఈ రక్తము అది ఇలా అన్నప్పుడు రక్తం అంత తిగ్గుకొని మళ్ళీ పోతుంది, రక్తం అంత తిగ్గుకొని పోతుంది. ఇంటికి దారం అంతే ఉంటుంది, తెలుసా? కొన్ని లక్షల నరాలు ఉంటాయి మన శరీరంలో. మరి ఎలా జరుగుతుంది చెప్పండి? ఎలా సృష్టించాడు దేవుడు? అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. కింద 2వ వచనం చూడండి, ఏమంటున్నాడు? 2వ వచనం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం ఏమంటున్నారు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఏమంటున్నాడు? నా ప్రాణమా దేవుని స్తుతించు, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం. ఏం చేశాడు? చాలామంది, నాకేం చేశాడండి దేవుడు? నాకే బంగ్లా ఇచ్చాడా, బిల్డింగ్ ఇచ్చాడా? దీన్ని సజీవ లెక్క ఉంచడమే ఒక గొప్ప భాగ్యం. నీకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కన్నులు, 2 చెవులు ఇవ్వడమే గొప్ప భాగ్యం. మార్కెట్లో మీ కిడ్నీ రేటు పెట్టండి, చూద్దామండి ఎన్ని పలుకుతుంది. లక్షలే. మీ గుండెని అమ్ముతామని చెప్పండి, కొనేవారు లక్షలు ఇచ్చి ఉంటారు. దేవుడు ఒక ఉన్నతమైన విలువైన వస్తువుగా నిన్ను ఉంచాడు. ఈ భూమి మీద ఏదైనా తయారు చేస్తాడేమో కానీ మనిషి శరీరంలో ఉన్న అవయవాలు ఎవ్వడు కూడా తయారు చేయలేడు. ఒక మనిషి నుండి ఇంకో మనిషికే అమర్చాలే కానీ, ఇదిగో మార్కెట్లో తెస్తామని ఎప్పుడైనా మీరు కూరగాయలు తెచ్చుకుని అట్లా తెచ్చుకుంటారు చెప్పండి? కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి, తెచ్చుకుంటారు. మరి ఎందుకు ఆలోచన చేసుకోరు? నాలో ఇంత వాల్యుబుల్ ఉంది అని మీకు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? హాస్పిటల్ పడి మన అవయవాల్లో ఒకటి చెడిపోయి అది దొరక్కపోతే, అది దొరికినా డబ్బు లేకపోతే దాని విలువ ఏంటో తెలుస్తుంది. కిడ్నీలు పాడైన వాళ్ళని చూడండి, కిడ్నీ ఎతుకుతారు. ఒక కిడ్నీకి మినిమం 20 నుండి 35 లక్షలు కావాలి. ఇంకా మనం తెచ్చుకోగలమా? చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, ఏమి తిన్న అరిగిపోతుంది. తిన్న ప్రతిదీ కిడ్నీ నుండే విభాగించబడుతుంది, తెలుసా? మరి ఎవరు చేశారు? సత్యుడు కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం మనిషిని చేసిన విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. గబస్ 139వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే ఈయన మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. నా అంతరంగమునున్న నా అంతరింద్రములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ఎందుకు సూచిస్తున్నాడు ఈయన? నాకు చెప్పండి, ఎవరైనా స్త్రీలు గర్భవతి అయినప్పుడు మీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి?
3 నెలల తర్వాత డాక్టర్ చెకప్ చేస్తేనే తప్ప మీకే తెలియదు. అంతేనా? పడిన మరుక్షణమే తెలుస్తుంది ఎవరికైనా? బైబిల్లో ఈయన మాట్లాడుతూ అంటున్నాడు, నన్ను నా తల్లి గర్భంలో నీవే కలగజేస్తే. ఎవరు చేశారంట? దేవుడే. మీరు తల్లి గర్భంలో పిండం ఎలా ఉంటుంది మీకు తెలుసా? నీటిలానే ఉంటుంది తెలుసా? ఉమ్మ నీటిలోనే ఉంటుంది. కొద్దిగా నీరు తక్కువైతే బిడ్డ బతకదు. ఉమ్మ నీరు నిమిత్తము నీరు కావాలని ఏం చేస్తారు? గ్లూకోజ్ లెక్కిస్తారు. ఆ నీటిలో గాన లేకపోతే పిండము ఎండిపోతుంది. అదే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఓ 10 నిమిషాలు నీళ్ళు పెట్టడం చూస్తామండి, బతుకుతాడా? గదిలో బంధించి కిటికీలు లేకపోతేనే ఊపిరాడదు. తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఊపిరాడుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎక్కడైనా రంధ్రాలు పెట్టారా మీరు? కడుపుకి ఫ్యాన్ పెట్టారా? ఎట్లా బతుకుతాడు? ఈయన దాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 13 వచనంలో, నా అంతరింద్రియములు నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. నీకు ఎప్పుడైనా గుర్తుందా? ఆయన అనిపించిందంట, ఏయ్ తల్లి గర్భములో నన్ను నీవు కలగజేసిన విధానం చూస్తే నాకు భయం ఆశ్చర్యం అంట. 9 నెలలు నీళ్ళలో ఎలా ఉన్నాడు? కింద ఎలా ఊపిరి తీసుకున్నాడు? చేతులు ఇక్కడే ఉండాలి, కాళ్ళు ఇక్కడే ఉండాలి, గుండె ఇక్కడే ఉండాలి, ఎముకలు ఇలాగే ఉండాలి. ఎముకల పైన తోలు రావాలి, ఆ తోలు పైన నరమలు రావాలి, నరమల పైన మాంసం రావాలి, దానిపైన చర్మము మళ్ళా తోలు రావాలి. మీకు తెలుసా? ఎముక మీద మొట్టమొదటిగా తోలు పెట్టాడంట. ఈ పైన తోలు ఉంది కదా, ఆ తోలు మొట్టమొదటి పెట్టి నరాలను పెట్టి మాంసాన్ని ఖండాన్ని పెట్టి మళ్ళా తోలు పెట్టాడంట. మనం ఎప్పుడైనా తగులుతుంది కదా, దెబ్బ తగులుతుంది, మళ్ళీ మనకి తోలు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఆ ఎముక మీద తోలు పైకి వస్తుంది. ఎజికేల్ గ్రంథము 37వ అధ్యాయం చూసుకుంటే మనం ఇంకా రోజులు ఇలా అన్ని తెలుసుకుందాం. మనకి ఏదైనా తగిలినప్పుడు మన కండ ఈ తోలు పోయి ఇంకో తోలు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంత తెలివి మనకి ఎక్కడిది? అంత జ్ఞానం మనం ఎందుకు ఆలోచన చేస్తాం? బాగా ఆలోచన చేస్తాం. ఏంటంటున్నాడు, తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన దాన్ని రూపించదాన్ని చూడగా భయమును ఆశ్చర్యం పుట్టింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా, మా తల్లి గర్భంలో నేను 9 నెలలు ఎలా ఉన్నాను? 9 నెలలు ఎలా నేను ఊపిరి తీర్చుకోగలిగాను? 9 నెలలు నేను ఎలా ఆహారం తిన్నాను? ఎప్పుడైనా అనుకున్నారా? మనకంత తెలివి లేకపోతే ఎలా? అందుకే దేవుని నమ్మాలి. మీకేదో ఆస్తిస్తాడని, లేకపోతే మీరు ఏదో ఈ భూమి మీద గొప్పగా కార్లు బంగ్లాలు సంపాదించుకోవాలని కాదు దేవుని నమ్మేది. నిన్ను నిర్మించిన వాడు నిన్ను ఎలా అయితే తల్లి గర్భంలో సురక్షితంగా పెట్టాడో ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా అలాగే చూసుకునేలాగా దేవుని నమ్మాలి. అందుకే నమ్మాలి. మీరు ఈడ మాకు ఆశీర్వాదం కావాలి, ఈడ ఆరోగ్యం కావాలి, ఈడ బాగుండాలని దానికి నమ్మితే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటే మీకు అన్నీ బాగుంటాయి. దేవుని నమ్మిన వారికంటే నమ్మడం అనేది డబ్బు ఎక్కువ ఉండదు. వాడు ఎలాగైనా అబద్ధం చెప్పైనా దొంగతనం చేసినా ఎలాగైనా కానీ డబ్బు ఎక్కువ సంపాదించుకుంటుంది. అది కాదు, చూడండి నేను మాట్లాడుతూ నేనంటున్నాను, నీవు నన్ను కలెక్ట్ చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అనుదినము నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎందుకు దేవుని స్తుతిస్తాడంట? తల్లి గర్భములో నీవు నన్ను కలుగ చేసిన విధానము చూడగా భయం ఆశ్చర్యం. అందుకే నేను స్తుతిస్తానయ్యా. ఒక గొర్రెలు కాచేవాడు నుండి రాజుగా చేశాడు. రాజు అయినందుకు కాదు ఈయన స్తుతించేది, రాజుగా హెచ్చించినందుకు కాదు ఈయన స్తుతించేది. నీవు మనిషిని చేసినందుకు అంత విచిత్రమైన 9 నెలలు తల్లి గర్భములు ఊపిరాడక ఎలా బ్రతికాము. అదే ఉమ్మ నీటిలో ఉన్న పిల్లగాన్ని తెచ్చి మన నీటిలో ఏమి చూద్దామని బతుకుతాడు.
తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా. అంటే ఒక చీకటి గదిలో కిటికీ లేకుండా ఒక రోజాల్లో మీరు కిటికేసి పెట్టండి, చూద్దామండి, ఊపిరాడక బతుకుతాడేమో. ఎలా ఉన్నాము? అందుకే నేను శుద్ధిస్తాను అంటున్నాను. అందుకే మనం దేవుని నమ్మాలి. చూడండి ఏమంటున్నాడు 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టినవాడును, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన వాడును, నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరిగై ఉండలేదు. దేవుడు మనిషిని రహస్యమందు చేస్తాడు. ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అందుకే దేవుని స్తుతించాలి. మనకు తెలుసా, పడగానే ఫస్ట్ నెలలు కడపలో పిండం ఎంత ఉంటుంది తెలుసా? భీమి గింజ అంతే ఉంటుందంట. భీమి గింజ ఎంత ఉంటుంది? మీరు రోజు భూ వండుకొని తింటారు కదా, ఆ భీమి గింజ అంతే. అది రూపాంతరమై కాళ్ళు, చేతులు, గుండె 3 నెలలు వస్తే లెక్కలకి ఒక్కొక్కటి ఏర్పడతాయి. దానికి ఇప్పుడు మాట్లాడుతున్నాడు 16వ వచనములు మాట్లాడుతూ, నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమలాయను. ఒక తల్లికి డాక్టర్ చెప్పితేనే తెలియదు. ఈయన అంటున్నాడు, ఒక్క దినము కూడా కాకమునిపే పడిన మరుక్షణమే, తల్లి గర్భములో పడిన మరుక్షణం ఎవరికి తెలుస్తుందంట? దేవునికి తెలుస్తుంది. అందుకే దేవుని స్తుతించాలి. తల్లి గర్భంలో పడినాడు మొదలుకొని ఇదిగో నీవు ఇలాగ ఉండాలి, ఇలా ఉండకూడదని నీ గురించి ఒక చట్టాన్ని రాసుకున్నాడు, ఒక బుక్కుని రాసుకున్నాడు. నీవు అలా ఉండకుండగా నీ ఇష్టానుసారంగా ఈ భూమి మీద నడిచావనుకో, నీకు దేవుడు చనిపోయిన తర్వాత తీర్పు చెప్తాడు. ఇప్పుడు కాదు. మనిషికి స్వేచ్ఛ ఇచ్చేసాడు. అంటే నిన్ను కట్టుబాట్లు పెట్టలే, నువ్వు ఇలాగే ఉండాలని చెప్పలా. ఇదిగో చెడు మంచి నీ ముందు పెట్టాను, నువ్వు దేన్ని బట్టి నడుస్తావు? వాక్యానుసారంగా నడుస్తావా? నీకు వాక్యాన్ని మించినటువంటి తీర్పు ఉంటుంది. వాక్యాన్ని తెలియకుండా నీవు నీ ఇష్టానుసారంగా ఈ భూమి మీద సంతోషాలు ఏం లేదు, సత్యనాడు చూసుకుందాం, లేక యవ్వనం అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకుంటావా? అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తాడు? నీకు తీర్పు ఉంటుంది. మనం ఏం చేస్తాము? దేవుడు పిలువకు మొదలే మన శరీరములో బలం ఉన్నా కానీ, మనము బాగుండగాని దేవుని నమ్ముకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇప్పుడు మాడి పండ్లు సీజన్ వస్తుందా? మీరు మాడి పండ్లు తెచ్చుకున్నారనుకోండి, అవి బాగున్నప్పుడు తింటే బాగుంటుందా, ఖరాబ్ అయినప్పుడు తింటే బాగుంటుందా? ఖరాబ్ అయితే ఏం చేస్తారు? మీరు డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు కదా, తినచ్చు కదా, తింటారా? మీరు తెచ్చుకున్న వస్తువే మీరు ఇంత జాగ్రత్తగా చూస్తే మరి దేవుడు ఎంత జాగ్రత్తగా చూస్తాడు? మనం పాపం చేసి ఇష్టానుసారంగా ఉండి, దేవా పాపిని తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు ఎలాగైతే తీసుకుపోయి నువ్వు కొనుక్కొచ్చి మాడిపోండి చెత్త పుట్టులు పారేస్తావు, నేను కనుక నరకంలో పారేస్తాడు. ఇంత తెలివిగా లేదా దేవునికి? మనం ఇలా ఎందుకు ఆలోచన చేయము? మనం ఒకటే, మన క్రీస్తు సమాజంలో ఒక భ్రష్టు పట్టించారు. ఏమిటో తెలుసా? నువ్వు ఏ పాపమన్నా చేయి, దేవుడిని క్షమిస్తాడు. ఎప్పుడు చెప్పా? నువ్వు ఏ పాపమని చేయి క్షమిస్తాడా? ఎప్పుడు? నీకు పాపం అంటే తెలియనప్పుడు, దేవుడు అంటే తెలియనప్పుడు, వాక్యం అంటే తెలియనప్పుడు, నీవు ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు, నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే అప్పుడు దేవుడిని క్షమిస్తాడు. కానీ నీకు అన్ని తెలుసుకొని నీవు పాపాలు చేస్తే నిన్నటి దేవుడు క్షమిస్తాడు చెప్పండి? చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? దేవుడు మన మాట ఎందుకు వింటాడు? ఎప్పుడు వింటాడు? చూద్దామండి. 24 వచ్చిన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచ్చిన. నేను పిలువగా మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయేను. ఇదేంటి? రోజు దేవుడు మీతో మాట్లాడతాడంట. రోజు ప్రతి మనిషితో దేవుడు పిలుస్తాడంట. దేవుడు వచ్చి పిలిస్తే మా ఇంటికి రామంటదా? దేవుడు కాదు, నా ద్వారా ఇంకొకరి ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు, ఇదిగో మీరు దేవుని వైపు రానని దేవుడు పిలిచినప్పుడు అక్కడ తిరగాలి. మీరు కానీ తిరగకపోతారు అనుకో,
దేవుడు కూడా మన మాట వినదు, ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడని అంటారంటే ఎందుకు వినడంటే గిన్నెకే వినడు. నేను చెప్తున్నాను చూడండి 25 వచ్చింది. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఎన్నోసార్లు వాక్యము మీ గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇదేంటి నా గురించి చెప్తానంటే నీ గురించి చెప్తాడు అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓహో నాలో ఏదో తప్పు ఉంది, దాన్ని సరి చేసుకోవాలి, దేవుడే నాతో మాట్లాడతాడు అని మీరు అనుకోవాలి. అంతేగాని నన్ను టార్గెట్ చేశాడంటే నీ బోధ నరకండి, ఎవరేం చేయలేదు. నేను చెప్పిన బోధ అంటే దేవుడు ఎప్పుడు చెప్పాడు? వాక్యం చెప్పేవాడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసింది, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయమును వచ్చినప్పుడు నేను అసహించుకుందును. ఇప్పుడు చెప్తున్నాడు కింద. కాబట్టి ఏంటికి? దేవుడు చెప్పితే వినకపోతే, దేవుడు పిలిస్తే మీరు వినకపోతే, దేవుడు రమ్మంటే రాకపోతే, మారు మనసు పొందలేదు కాబట్టి మీకు బాధ, అపాయము, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు నన్ను గురించి మొరపెడితే దేవుడా నన్ను కాపాడంటే మిమ్మల్ని చూసి నన్ను నవ్వుతాను అంటాడు. నా కుమారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు వస్తుంది అంటారు. చూడండి సమాజంలో మనం చూసుకుంటే దొంగతనం చేసేవాడు, వ్యభిచారి, పనికిరాని వాడు, పని చేయని వాడు ఎవడైనా కొడుకున్నాడు అనుకోండి, ఏదైనా ఫంక్షన్ బట్టి ఇది నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటారా? నీ వల్ల ఒక్క కార్యక్రమం కూడా బాగుద్ది కదా కదా అంటారా? తలెత్తుకోలేము అంటారు. ఎందుకు? మరి మీ కుమారుడే కదా, మీరే అన్నారు కదా. పని చేసేవాడు ఉంటే ఏమంటారు? ఫస్టే ఒక జాబ్ చేసేవాడు, మంచి చదువుకునేవాడు, లేకపోతే పని చేసేవాడు అయితే ఏమంటారు మీరు? ఈ నా కొడుకు మా కుటుంబాన్ని నీడే పోషిస్తాడు, గర్వంగా చెప్పుకుంటారు. చెప్పుకోరా? అంతెందుకు? మా సొంత చిన్నమ్మ కొడుకే ఇమానియల్ అని 10th 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినాడు. రోజు ఫరక్ కొడుతుండ్రు అని, రోజు కొట్టి నీ సాయి ఏడన వాడు అంటే వాడు అట్లే ఉంటుండే, 10-11కి లేచి పోతుండే. ఆ తర్వాత నేను మా ఊర్లో ఒక 2 నెలలు పెట్టుకొని పని అంటే ఏంటో నేర్పించి పంపించాను. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత వచ్చి రచ్చూర్లో ఇప్పుడు జాబ్ చేస్తాడు మేనేజర్గా. 24,000, 25,000, 30,000 ఇస్తారు. కుటుంబాన్ని అంతా ఇప్పుడు వాడి పోషిస్తాడు. వాడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఎవరైతే ఫరక్తో కొట్టారో, ఎవరితో సాయి అన్నారో, ఇప్పుడు వాడే 2 గాడీలు తీసుకున్నాడు. టీవీ, సోఫా, పలంగు, ఫ్రిడ్జ్ అన్ని వాడి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఏమంటారు? మా ఓడి ఇవన్నీ తెచ్చిపెట్టాడు అంటారు. ఏమైనా కావాలన్నా, ఏమన్నా పని చేయాలన్నా వాడిని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? పని చేస్తాడని. అంతకు మొదలు తిట్టేవారు. నన్ను ఎక్కడా నేను కనుగోరా, నీలా పని చేస్తాడు అనుకుంటాం కానీ ఇదేం ఎట్లా చేస్తాడు అంటుంది. మన చిన్నప్పటి నుండి ఇట్లా అంటారు. 2 విషయాలు ఉండే. 10వ తరగతి వరకు వాడు ఒక్కరితోటి ఏళ్ళెత్తి చూపించుకున్నట్లు చదివాడు. వాడు బాగా చదువుతాడు కొద్దిగా వాడు ఏమైందంటే రాత్రాలు ఫోన్ చూసేది, పండేది, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా 2 సార్లు సబ్జెక్ట్ ఫెయిల్ గాను వాడిని తిట్టనే గలపది. వాళ్ళు తిట్టేది, కొట్టేది, వాడు లేచేది, తినేది, పండేది. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు. దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు నన్ను మొరపెట్టగా, మీరు నాకు ఉత్తరం ఇవ్వగా, మీకు అపాయము, ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను అసహించుకుంటాను. నా కొడుకు అని చెప్పుకోవడం నాకు సిగ్గు వస్తుంది అంటాడు. చూడండి కింద ఏమంటున్నాడు. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహించుకుందును. అసహించుకుంటాడు దేవుడు. ఆ పరిస్థితికి రావాలా మనం? మన పిల్లల్ని మనం ఎలాగైతే పని చేయకపోతే అసహించుకుంటామో, 10 మందిలో మనం అలా ఎంచుకుని అలా పని చేసిన వాడిని నా కొడుకు అని ఎట్లయితే మనం చెప్పుకోలేమో, దేవుని ఇష్టానుసారంగా మనం లేకపోతే దేవుడు కూడా అలాగే అంటాడు. మనకు బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే దేవుడా దేవుడు అంటే దేవుడు ఎందుకు కరుణించాలి చెప్పండి? ఎందుకు ఆశీర్వదించాలి చెప్పండి? ఒక్కటి చెప్పండి. మన ద్వారా దేవునికి మేలు జరిగిన ఒక్క పని చెప్పండి ఎవరైనా. మనం ఏమి ఇచ్చాం దేవునికి? తల్లి గర్భంలో నుండి వస్తున్నప్పుడు దిగంబరలుగానే వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం. ఏం తెచ్చాం చెప్పండి? మనం ఈ లోకానికి రాకముందు అన్ని సమకూర్చి పెట్టాడు దేవుడు. సమకూర్చి పెట్టాడా? మీరే తెచ్చుకున్నారంట. మీరు ఎంత సంపాదించినా చిల్లుగా కూడా కనబడదు. ఏమైనా కనబడతారా?
మీకు అప్పు ఉన్న కనవారు, బంధువులు ఉన్న కనవారు, డబ్బులు ఉన్న కనవారు, ఏమున్నా మీరు కూడా కనవలేరు. ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతారు. మరేంటి దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నీవు నేను బ్రతికి ఉండగా ఎందుకు వచ్చామో, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి తిరిగి వెళ్తామో ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడైతేనే మన యొక్క జీవితానికి ఒక అర్థం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మూవ్ చేస్తాను, సమయం వచ్చింది కాబట్టి. ఇలా అంటున్నారు చూడండి, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టదురు గాని నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వను, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకపోదును. ఎప్పుడంట? ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు బాగా ఎతుకుతారంట. ముక్కరాయి పడిపోతే ఎట్లా ఎతుకుతారు? భీములో రాళ్ళు ఎలా ఎతుకుతారు? దేవుని అప్పుడు యాడనబోయి అడిగితే దేవుడు అంటాడు, నాకు మీకు కనేపడనంటాడు. మనము ఏడనున్న దేవుడు పట్టుకొస్తాడు కానీ దేవుని మీరు ఏడబోయి పట్టుకొస్తారు చెప్పండి? పట్టుకురాగలరా? దేవుని తీసుకురాగలరా? ఎక్కడ నుండి తెస్తారు? కాదమ్మా. దేవుని దృష్టిలో మనం పడాలా. నీవేడ నుండి వెతికి తీసుకోరాగలరు. మనమే దేవుని వెతుక్కుంటూ పోతే ఎక్కడంత పోతావు చెప్పండి? అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఎక్కడి నుండి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం. వచ్చే వారం చూసుకున్నాము. నీ కొద్ది మాటలు దేవుడు మన దేవుడు పిల్లలకి చేసి ఆశీర్వదించి నడిపించిన యొక్క మంచిది. ప్రార్థన చేసుకున్నాము కళ్ళు మూసుకున్నట్టు. మహోన్నతుడన్న దేవా మీ ఘనమైన పాదాలకు నమస్కారం. ఇదిగో నేను మరి ఇంతవరకు కొన్ని మాటలు విన్నాము, నేర్చుకున్నాము నాన్న. మరి ఇలాగనే అనేక విషయాలు నేర్చుకొని నా ప్రభా మరి మేము ముందుకు కొనసాగడానికి సహాయం తెచ్చండి. అనేక విషయాలు నా ప్రభా మరి మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు, ఎలా వచ్చాడు నాన్న, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి. మీ కృపలో భద్రపరచండి. ఇదిగో నాయన మరి మీరు మమ్మల్ని వెతికితే ఎక్కడైనా ఉన్నా మీరు మమ్మల్ని పట్టుకురాగలరు కానీ మేము వెతికినా నా ప్రభా మరి మీరు మాకు దొరకరు. ఇదిగో నా ప్రభా మరి మీ పిల్లలు విన్న మాటలు వదిలేకున్నట్టు భయము భక్తి కలిగి బాధ్యత కలిగి వాక్యానుసారంగా జీవించి ఇదిగో నాయన ఉన్న జీవితమైన మీ విశ్వాస జీవితం కలిగి బాధ్యత కలిగి ఉండడానికి, మీ సేవ నిమిత్తము కొనసాగడానికి, ఈ లోకంలో నా ప్రభా ఏమున్నా లేకపోని మీకు సమయం ఇచ్చి ముందు కొనసాగడానికి సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.